మహిళా సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా మహిళల సమస్యల మీద ఎనలేని కృషి చేస్తుంది. ఒకవైపు గతంలో చూసినైతే గృహహింస చట్టం తీసుకురావడానికి కానీ, అదేవిధంగా 1994లో తండ్రిలో ఆస్తి హక్కు కోసం కానీ, అదేవిధంగా 33% రిజర్వేషన్ కోసం కానీ ఎనలేని కృషి చేసింది. అదేవిధంగా సారాయి వ్యతిరేక పోరాటం కానీ, మద్యపాన నిషేధం కోసం కానీ పోరాడడం జరిగింది. అట్లాగే మహిళకి ఎక్కడ ఇబ్బంది సమస్య అంటే అక్కడ మహిళా సంఘం వాలిపోయే పరిస్థితి ఉంది. 1936లో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఒక 5 మందితో ఏర్పడినటువంటి మహిళా సంఘం 1956లో మొదటి మహాసభగా చెన్నైలో జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంగా ఏర్పడితే 1980లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడి ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా మహిళల సమస్యలను తీసుకుని పనిచేసేటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ప్రఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలు చూసినట్లయితే ఈరోజు కార్పొరేట్ శక్తులకి తొత్తులుగా ఉంది. అదేవిధంగా సామ్రాజ్యవాదుల్ని కొమ్ముగాసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ సామ్రాజ్యవాద దేశాలను వెనక్కి కొట్టాలన్నా, అదేవిధంగా మనువాదాన్ని వెనక్కి కట్టాలన్నా, మద్యం మత్తు పదార్థాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలన్నా మహిళా సంఘం పనిచేయాలనేటువంటి దాంతో మహిళా సంఘం ఇంకా బాధ్యత పెరిగింది అనేటువంటిది అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మహిళల సమస్యల మీద కానీ, సామాజిక సమస్యల మీద కానీ పనిచేయాలంటే ఐక్యవేదికలు విశాలంగా ఏర్పడి పనిచేయడానికి ముందుకెళ్లే క్రమంలో ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని బాగలింగంపల్లి సుందరయ్య గారి పార్కు దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ప్రదర్శన, అదేవిధంగా ఆర్టీసీ భవనంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కార్యకర్తలందరూ కూడా కదిలి వచ్చి 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు పోస్టరు ఆవిష్కరిస్తూ, అదేవిధంగా జయప్రదానికి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం.